వెంకయ్య లేని లోటు ప్రస్తుతం చంద్రబాబు గారికి బాగా కనబడుతుంది. ఇదివరకు ఢిల్లీ పెద్దల్ని, భారతీయ జనతా పార్టీ పెద్దల్ని కలిసేటప్పుడు ముందుగా అసలు వాళ్ళ మనసులో ఎట్లాంటి ఉద్దేశం ఉందో వెంకయ్య నాయుడు గారికి ఐడియా ఉంటుంది. ఆయన ఈయనకి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని అల్లుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి అమిత్ షా ముఖంలోనే కాదు, ఆయనలో ఏ భావము కూడా ముఖంలో కనబడదు. అసలు ఆయన ఏమనుకుంటున్నాడు కనీసం వాళ్ళ భార్యకు కూడా తెలియదు. అట్లాగే నరేంద్ర మోడీ అసలు ఎవరికీ తెలియదు. ఈ ఇద్దరుతో కూర్చోవాలంటే పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబుని కలవడానికి ఒప్పుకున్నది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. భారతీయ జనతా పార్టీ అధిష్టానం వీళ్ళు ఇస్తే తీసుకునే స్థాయిలో లేదు, అది అడిగి తీసుకునే స్థాయిలో ఉంది. అందుకు చంద్రబాబు సిద్ధపడతారా, అసలు భారతీయ జనతా పార్టీ మనసులో ఏముంది అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది నడ్డా ద్వారా చేస్తారా, ఎవరి ద్వారా చేస్తారో చూడాల్సింది. బట్ పొత్తులకి సంబంధించిన అంశంలో కీలక పరిణామం చంద్రబాబు ఢిల్లీకి వెళ్తూ ఉండటం అన్నటువంటిది.